ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయ్యి తన అత్తగారింటికి వచ్చి ఉంటుంది. ఒకరోజు భర్త సాయంత్రం పని నుండి తిరిగి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి వంటగదిలోనికి వెళ్ళి, వంట చేస్తున్నావా? ఆ ఉల్లిపాయలను నేను కోస్తాను, నువ్వు ఆ బియ్యాన్ని చూసుకో, దీనిని నేను చూసుకుంటాను అని నవ్వుతూ చెప్తాడు. భార్య కూడా నవ్వుతూ అలాగే చేస్తుంది. మరుసటి రోజు ఆదివారం. భార్య ఒంటరిగా బట్టలు ఉతుకుతూ ఉంటుంది. భార్య దగ్గరకు భర్త వెళ్ళి, బట్టలు ఉతుకుతున్నావా అంటూ తన చేతిలో నుండి బట్టలను తీసుకుంటూ, పర్లేదు దీనిని నేను పిండేస్తాను, నువ్వు ఉతుకుతూ ఉండు అంటూ భార్యను సాయం చేస్తూ ఉంటాడు. ఇలా మాటిమాటికి భార్య వెంటే ఉన్న తన కొడుకును గమనించిన తల్లి ఒకరోజు అతనితో, ఏరా పెళ్ళాన్ని మరీ అంత నెత్తిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒంటరిగా తన పనులేవి చూసుకోలేదు అని చెబుతుంది. అది విని కొడుకు, నేను ఆమెకు పనులలో సహాయం చేయట్లేదమ్మా, ఇక్కడ నీకు నేనున్నాను అని ధైర్యం చెబుతున్నాను అంతే. తాను ఇంటికి కొత్తగా వచ్చిందమ్మా, ఇది తన అత్తవారి ఇల్లు, ఇక్కడ ఆమెకు ఎవరు ఉన్నారు చెప్పు? ఒక అత్తగా నువ్వు ఆమెకు ఎలాగూ సహాయపడటం లేదు. నేను ఆమె భర్తను అమ్మా, నేను మాత్రం ఆమెకు తప్పకుండా తోడు ఉంటాను అని చెబుతాడు. అది విని తల్లి అత్తగా తన బాధ్యతను గుర్తు చేసుకుంటుంది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే కామెంట్ కూడా చేయండి. బాబావారు చెప్పినా అమ్మవారు చెప్పినా మన ఇంటికి వచ్చిన ఆడపిల్లను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం చూసుకోవాలనే ఏ భగవంతుడు చెప్పినా చెప్తారు. మనం ఈగోలకు పోకుండా మన ఇంటి ఆడపిల్లను మనం ఇంకొకళ్ళ ఇంటికి పంపించాము అన్న గుర్తు మనం పెట్టుకుని, మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల కూడా మన బిడ్డలాగానే భావించి తన పనులలో మనం సహాయం చేయడమే కాకుండా, అత్తగారు గనక ఉంటే అమ్మా నేనున్నాను నీకు అని భరోసా ఇస్తే, కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల తన పుట్టింట్లో ఎలా అయితే నేరుగా వెళ్ళి తీసుకుని తినగలుగుతుందో అలాగ తను తీసుకుని తన అత్తగారింట్లో కూడా స్వేచ్ఛ కలిగి ఉండాలి అని చెప్పి బాబావారు చెప్పినా అమ్మవారు చెప్పినా తమ బిడ్డల వలె భావిస్తూ, మనందరము కూడా సాయినాథునికి అమ్మవారికి బిడ్డలమే కదండి. మరి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ చెప్పిన సందేశంగా మీరు భావించి అమ్మకు బాబావారికి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక. సర్వేజన సుఖినో భవంతు.